హే గాయ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్ అండ్ టాక్స్. సో ఈరోజు మనం అయితే కైట్స్ ఫెస్టివల్కి వెళ్ళబోతున్నాము. ఇది మీ అందరికి తెలుసు కదా, పెరడ్ గ్రౌండ్లో ప్రతి సంక్రాంతికి చేస్తారు. సో నాకు తెలిసి మీ అందరిలో చాలామంది ఈ పాటికే వెళ్ళుంటారు కూడా. అండ్ ఇది మేమైతే కనుమ రోజు వెళ్ళాము. అలా ఈవినింగ్కి ఏదో సరదాగా ఉంటుందని అలా వెళ్ళాము. ఈవినింగ్ రోజు కైట్స్ ఫెస్టివల్కి చాలా బాగుంది. చాలామంది వచ్చారు. మేము వెళ్ళింది ఒక 2:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. 3కి అక్కడికి వెళ్ళాము. సో ఈవినింగ్ టైం కాబట్టి చాలా మంచి గాలి బాగా వస్తుంది. అండ్ గాలికి ఎన్నో కైట్స్ ఉన్నాయి కదా, చాలా వెరైటీ ఆఫ్ కైట్స్ అన్నీ బాగా ఎగిరాయి. అవి ఏంటంటే బాగా గాలి వచ్చినప్పుడే ఎగురుతాయి అన్నమాట. సో ఇక్కడ పెద్ద పర్పుల్ కలర్ది చూసారు కదా, అది కూడా చాలా పెద్దది కదా. అండ్ కొంచెం విండ్ వచ్చినప్పుడే కొంచెమైనా ఎగురుతుంది, లేదంటే ఎగరట్లేదు. అండ్ ఈ డాల్స్ చూసారు కదా, ఆ బొమ్మ ఎలా ఎగురుతుందో బాగుంది. గాలికి అయితే చాలా బాగా ఎగిరాయి అవన్నీ. ఈవినింగ్ టైం కాబట్టి చాలామంది వచ్చారు. అండ్ మోస్ట్లీ చాలామంది ఫ్యామిలీస్ వచ్చారండి. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. ఒక్కసారైనా మీరు ఎప్పుడో సంక్రాంతి కాబట్టి అలా ఈవినింగ్ టైం వెళ్ళి మంచిగా టైం పాస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇదే కాదు, చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఆ విండ్కి ఆ వెదర్కి చాలా బాగుంది. అండ్ సో మేము కాసేపు అలా మురుమురాలు తీసుకొని అలా కూర్చొని అక్కడ ఏదో కాన్సర్ట్ లాగా పెట్టారు. అది ఇంకా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అలా టైం పాస్ చేసాము. అండ్ బాగుంది, ఆ పాటలకి ఆ ఎన్విరాన్మెంటల్కి చాలా బాగుంది. అండ్ వెళ్ళే ముందు అలా ఇంకోసారి మళ్ళీ అట్లా అన్ని కైట్స్ అన్నీ ఇంకొకసారి అట్లా వీడియో తీసాను. పిల్లలందరూ వచ్చారు, చిన్నపిల్లలు చాలామంది వచ్చారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారన్నా కదా, చాలా ఫుడ్ స్టాల్స్ నాకు తెలిసి నియర్లీ ఒక 50+ వెరైటీ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ పెట్టినారు. అండ్ అన్నీ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. సో చూసారు కదా, ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ మేము ఇక్కడ నూడిల్స్ అండ్ ఫ్రూట్ సలాడ్ కూడా ట్రై చేసాము, చాలా బాగుంది. సో ఇలా లైన్గా చాలా ఫుడ్ స్టాల్స్ పెట్టారు. అండ్ ఇక్కడ బొంగు చికెన్ కూడా పెట్టారు. అండ్ దాని ఆపోజిట్గా ఇలా ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. సో చాలా ఎంజాయ్ చేసాము, బాగా అనిపించింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.